బోరబండలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. భార్యను అతి కిరాతకంగా కేవలం అనుమానం అనే ఒక కారణంతో రోకల్ బండతో కొట్టి చంపేసిన ఘటన ఇవాళ ఇక్కడ స్థానికంగా కూడా కలకలం రేపుతుంది. మనం ప్రెజెంట్ ఇష్యూ జరిగిన ఆ ప్లేస్‌లో ఉన్నాం. సో, ఇదే ఇంట్లో అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. సో, భార్య మీద అనుమానంతో భర్తే భార్యని రోకల్ బండతో బాది మరి చంపేశారు. ఈ ఘటన ఇప్పుడు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ స్థానికులు కూడా కలకలం అయితే రేగడం జరిగింది. అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో ఒక్కసారి మనం చూసుకుంటూ వస్తే వనపర్తి జిల్లాకు చెందిన రొడ్డె ఆంజనేయులు అనే వ్యక్తి తను కార్ డ్రైవర్‌గా కూడా వర్క్ చేస్తూ ఉన్నాడు. సో, ఇతని వైఫ్ సరస్వతి వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ బోరబండలోని రాజీవ్ నగర్‌లో నివసిస్తూ ఉన్నారు. అయితే భార్య మీద అనుమానంతో తరచూ కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవలైతే రావడం జరిగింది. అటు ఆంజనేయులుకి, సరస్వతికి మధ్య చాలా సార్లు వీళ్ళ మధ్య గొడవలకు సంబంధించి అయితే జరగడం జరిగింది. మాట అనుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి. సో, భార్య మీద ముఖ్యంగా అనుమానం పెంచుకోవడమే ఈ గొడవలకు కారణమని కూడా చెప్తూ ఉన్నారు. సో, విపరీతంగా అనుమానం అతనికి ఉంది అని చెప్పేసి అతని బంధువులు కూడా అంటే ఆమె బంధువులు కూడా చెప్పడం జరిగింది. సో, ఈ అనుమానం కారణంగా తరచూ కూడా వాళ్ళ మధ్య గొడవలు జరగడం ఇటువంటివన్నీ కూడా చోటు చేసుకోవడం, మధ్యలో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి దాన్ని కన్విన్స్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరిగాయని చెప్తున్నారు. సో, అయితే ఈ గొడవ మరింత తీవ్ర స్థాయికైతే చేరిపోయింది. సో, ఆ నేపథ్యంలోనే ఆవేశంతో ఆంజనేయులు తన భార్యనే అతి కిరాతకంగా అయితే చంపేశారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఈ లొకేషన్‌లోనే ఉన్నాం. సో, ఒకసారి మీరు అది చూడొచ్చు. సో, ఇది ఎప్పుడు జరిగిందనంటే ఈ నెల 15న ఆమె మొత్తం సంక్రాంతి కూడా పండగ ముగించుకొని ఇక్కడికొచ్చేసింది. సో, రాగానే ఎలాగైనా ఆమెను చంపేయాలని జెప్పేసి ప్లాన్ కూడా చేసేసాడు. సో, సోమవారం నైట్ ఆమె నిద్రపోతున్న ఆ టైంలో సో, అదును జూసుకొని మరి సరస్వతిని రోకల్ బండ తీసుకొని అతి దారుణంగా ఆమె తలపైన బాది చంపేయడం అయితే జరిగింది. సో, అనంతరం ఆమె మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నాడు. సో, సెల్ఫీ తీసుకొని దాన్ని వాట్సాప్ స్టేటస్‌గా కూడా పెట్టి ఆ తర్వాత పరారవ్వడం అయితే జరిగింది. సో, ఇతనిలో ఉన్న క్రుయల్టీ ఎంతుందో చూడొచ్చు. సో, రోకల్ బండతో మోది చంపేయడమే గాకుండా దాన్ని ఫోటో తీసుకొని మరి అతను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు. సో, ఇతని పైన అంటే ఎంత క్రుయల్టీ అతనిలో ఉంది అనేది మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఆ తర్వాత వాట్సాప్ స్టేటస్ పెట్టిన తర్వాత అతను పరారి కావడం జరిగింది. సో, వెంటనే వాళ్ళ పిల్లలు చూడడంతో ఆహ్, అక్కడ నిర్జీవంగా వాళ్ళ తల్లయితే ఉండడం జరిగింది. సో, వెంటనే వాళ్ళ మామ వాళ్ళ బంధువులకైతే కాల్ చేశారు. సో, ఈ విధంగా అమ్మ చనిపోయింది, లేవట్లేదు అని చెప్పారు. సో, ఒకసారి వీడియో కాల్ చేసి వాళ్ళకి చూపించడం జరిగింది. అంటే వాళ్ళు కాస్త నమ్మలేదు. పిల్లలేమన్నా అబద్ధం చెప్తున్నారని అనుకున్నారు గానీ, ఆ తర్వాత వీడియో కాల్‌లో చూపించడంతో వాళ్ళు చనిపోవడం జరిగింది. సో, వెంటనే స్థానికులు కూడా రియాక్ట్ అయ్యారు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. సో, పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ అయితే మొదలుపెట్టేశారు. సో, ఇప్పుడు పరారులో ఉన్న ఆంజనేయుల్ని పట్టుకునే ప్రయత్నాలు పోలీసులైతే చేస్తున్నారు. సో, ఇంతకుముందు వాళ్ళ బంధువులు కూడా మాట్లాడుతూ ఈ విధంగా అనుమానం ఆమె మీద తరచూ ఉండడం జరిగింది. దాని నేపథ్యంలోనే వాళ్ళ మధ్య గొడవలొచ్చేసాయి. కానీ ఈ స్థాయిలో ఇలా చంపేంత వరకు వెళ్తాడని చెప్పేసి మేము కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తర్వాత పిల్లలు మాకు చెప్పారు. మేము నమ్మలేదు. తర్వాత వీడియో కాల్ చేసి చూపించేశారు. సో, తర్వాత ఉండడం జరిగింది. ఇప్పుడు పిల్లలు మా దగ్గరే ఉండడం జరిగిందని చెప్పేసి వాళ్ళ బంధువులు కూడా మాట్లాడారు. సో, ఇప్పుడు ఈ ఘటన ఇక్కడ స్థానికంగా కూడా కలకలం రేపుతుంది. సో, ఆంజనేయుల్లా చంపేసి అతి కిరాతకంగా వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని ఆ తర్వాత పరారి కావడం జరిగింది. సో, దీన్ని బట్టి చూసుకోవచ్చు అతనిలో ఎంత క్రుయల్టీ అయితే ఉందో. సో, ఈ మధ్య కాలంలో ఈ విధంగా భార్యల్ని చంపుతున్న భర్తలు, లేకుంటే భర్తల్ని చంపుతున్న భార్యలకు సంఘటనలనేవి భారీగా పెరిగిపోవడం కూడా చూస్తూ వస్తున్నాం. సో, ఇవాళే హైదరాబాద్‌లో ఏకంగా 3 జరిగాయి. ఒకటి ఇది మొన్న జరిగితే, అలాగే కూకట్పల్లిలో కూడా భార్య తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని జెప్పేసి భర్తను గత నెల చంపడం జరిగింది. ఏకంగా నెల రోజుల తర్వాత ఆ ఇష్యూ బయటపడింది. సో, నెల రోజుల తర్వాత అతను సూసైడ్ చేసుకోలేదు. భార్య తన ప్రియుడితో కలిసి చంపేసిందని జెప్పేసి బయటపడింది. సో, ఇటువంటిది ఇంకోటి జవహర్ నగర్‌లో కూడా చోటు చేసుకుంది. సో, తల్లి వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పేసి కొడుకు అతన్ని చంపే ప్రయత్నం చేసినప్పుడు అడ్డుగా వచ్చిన తల్లినే చంపేశాడు. సో, అది ఒక ఘటన కూడా ఇప్పుడు కలకలం రేపుతుంది. ఈ విధంగా హైదరాబాద్‌లో 3 సంఘటనలు ఈ మధ్య కాలంలో ఒక 1, 2 డేస్‌లో గ్యాప్‌లో జరగడం అయితే ఇది కాస్త కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. సో, ఇప్పుడు ప్రెజెంట్ మనం బోరబండ ఇష్యూ విషయానికొచ్చేసరికి సో, ఇక్కడ పోలీసులు కూడా మాట్లాడడం జరిగింది. పట్టుకుంటాం తొందరలోనే అతను పరారీలో ఉన్నాడు అని చెప్పారు. సో, ఈ ఇష్యూకి సంబంధించి అయితే ఇలా అనుమానం అని ఎక్కువగా పెంచేసుకోవడం వల్లనే వాళ్ళ మధ్య గొడవలు రావడం, ఈ గొడవలొచ్చేసి తీవ్ర స్థాయికి చేరిపోవడం. సో, పండగ తర్వాత తను ఊరెళ్ళిపోవడంతో పండగ తర్వాత వచ్చిన తర్వాత ఎలాగైనా చంపాలని ముందే ప్రీ ప్లాన్ చేసుకొని వచ్చి నిద్రిస్తున్న టైంలో మంచి టైం చూసుకొని రోకల్ బండతో కొట్టి చంపేయడం జరిగింది. సో, అంతే కొట్టి చంపేసి పారిపోకుండా దాన్ని వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం అయితే ఇది ఇంకొక
అది ఎంత ప్రియారిటీ ఉందో మనకు అర్థమైపోతుంది. సో, ఇప్పుడు ఇది స్థానికంగా కూడా కలకలం రేపుతుంది. ప్రెజెంట్ మనం ఒకసారి ఈ లొకేషన్ కూడా చూడొచ్చు. ఇదే ఇంట్లో అయితే వాళ్ళు ఉండడం జరిగింది. సో, మరి దీనికి సంబంధించి మరి పోలీసులు తొందరగా దర్యాప్తు చేసి నిందితుల్ని పట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో, మరి ఇటువంటి ఘటనలు స్థానికంగా అంటే ఎక్కువగా పెరిగిపోవడం హైదరాబాద్‌లో గావచ్చు, ఎక్కువగా అంటే అన్ని చోట్ల గావచ్చు, ఇది కాస్త సామాజికంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. సో, అసలు ఏం జరుగుతుంది? ఈ విధంగా భార్యలని భర్తలు చంపేస్తున్నారు. భర్తల్ని భార్యలు చంపేస్తున్న ఘటనలు ఎక్కువగా పెరిగిపోతున్న నేపథ్యంలో దీనిపైన పెద్ద చర్చలు జరగాలి. సమాజంలో మార్పులు రావాలని చెప్పేసి చాలామంది సోషల్ యాక్టివిస్టులు కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది. సో, ఇదైతే కాస్త ఇప్పుడు అంటే పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయిన సంఘటన కూడా. తల్లేమో చనిపోయింది, తండ్రేమో ఇప్పుడు జైలుకి వెళ్తాడు. సో, బంధువుల దగ్గర ఎంతకాలమని పిల్లలుంటారు అనేది ఒక క్వెషన్ మార్క్‌గా కూడా పడిపోయింది. సో, ఏదేమైనా ఇప్పుడు ఈ ఘటన అయితే ఇలా వైరల్ అవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి అయితే మీరు చూడొచ్చు ఇదే ప్లేస్‌లో అయితే జరిగింది. సో, ఇలా ఇప్పుడు తొందరలో పోలీసులైతే ఆంజనేయుల్ని పట్టుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆల్రెడీ కేసు నమోదైంది. సో, రిమాండ్‌కి పెట్టే అవకాశం కనిపిస్తుంది. సో, అతన్ని ఎప్పుడు పట్టుకుంటారో అనేది మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.